ఫ్రెండ్స్, మనం ఈరోజు యూట్యూబ్ గో అనే యూట్యూబ్ కొత్త అఫీషియల్ యాప్ గురించి తెలుసుకుందాం. సో మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి యూట్యూబ్ గో అని సెర్చ్ చేసినట్లయితే మీకు యూట్యూబ్ గో అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు, ప్రెసెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోకపోవచ్చు, కాకపోతే తొందరలోనే ప్రతి ఒక్కళ్ళకి ఇది వస్తుంది అన్నట్టు. సో దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసి మీరు యూజ్ చేయొచ్చు. సో ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసింది కాబట్టి నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఈ అప్లికేషన్ యొక్క కొటేషన్ ఏంటంటే మజే ఉడావ్ డేటా నహి అనే ఒక హిందీ కొటేషన్ తోటి ఈ అప్లికేషన్ అనేది స్పెషల్గా ఇండియాలో రిలీజ్ అయింది. సో ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఇంగ్లీష్లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ అనే దానిపై క్లిక్ చేసి ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చేద్దాం. ఆ తర్వాత మన మెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. మెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మన మొబైల్ ని ఆటోమేటిక్ గా వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై అయిపోయిన తర్వాత స్టార్ట్ అనే దానిపై క్లిక్ చేద్దాం. స్టార్ట్ అనే దానిపై క్లిక్ చేసినట్లయితే ఇది అప్లికేషన్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏ వీడియో కావాలంటే ఆ వీడియోని సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ మన ఛానల్ ని సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మన వీడియోస్ అన్ని ఇక్కడ సెర్చ్ లో వచ్చేసాయి అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ ఈ వీడియోని మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు బేసిక్ క్వాలిటీ 2.1 MB అయితే బేసిక్ క్వాలిటీ, స్టాండర్డ్ క్వాలిటీ అయితే 11 MB ఉంది. సో అంతేకాకుండా ఈ వీడియోలో ఏముంది అనేది మీకు ముందే ఒక ప్రివ్యూ అనేది చూపిస్తుంది. ఇక్కడ పైన చూశారు కదా, ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం స్టాండర్డ్ క్వాలిటీలో కావాలంటే మన దగ్గర డేటా ఎక్కువ ఉంటే మనం స్టాండర్డ్ క్వాలిటీలో దీన్ని డౌన్లోడ్ చేయొచ్చు. బేసిక్ క్వాలిటీలో కూడా కావాలంటే ఇక్కడ టిక్ చేసి మనం బేసిక్ క్వాలిటీలో సేవ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇక్కడ స్టాండర్డ్ క్వాలిటీలో సేవ్ చేద్దాం. సో ఇక్కడ సేవ్డ్ అనే దాంట్లోకి వెళ్ళి సేవ్డ్ అంటే ఇక్కడ ఇది సేవ్ అయిపోయి ఉంది కదా, హౌ టు యూజ్ జియో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అనేది ఈ వీడియోని ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మనకి సేవ్డ్ వీడియోస్లో ఈ వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇది సేవ్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఎప్పుడైనా కావాలంటే మనం దీన్ని వాచ్ చేయొచ్చు అన్నట్టు. అంటే దీన్ని నథింగ్ బట్ ఆఫ్లైన్లో మనం ఎట్లయితే యూట్యూబ్లో వీడియోస్ని ఎట్లయితే ఆఫ్లైన్లో సేవ్ చేసుకుంటామో సేమ్ అలాగే అన్నట్టు. సో దీనివల్ల దీంట్లో ఒక కొత్త విషయం ఏంటంటే ఈ వీడియోని మనం అంటే మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మనం షేర్ ఇట్ నుంచి ఎలా అయితే ఫైల్స్ పంపిస్తామో ఇందులో సేవ్ చేసుకున్నటువంటి వీడియోస్ని మనం షేర్ ఇట్ ద్వారా వైఫై ద్వారా వేరే వాళ్ళకి మనం దీన్ని షేర్ చేయొచ్చు. లైక్ షేర్ ఇట్ లాగా అన్నట్టు. ఓకే, షేర్ ఇట్లో మనం ఎట్లయితే షేర్ చేస్తామో అట్లా దీన్ని సెండ్ ఆర్ రిసీవ్ సెండ్ అనే దానిపై మనం క్లిక్ చేసినట్లయితే అవతల వాళ్ళకి ఎవరికైతే మనం పంపించాలనుకుంటున్నాం వాళ్ళు రిసీవ్ అనే దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి ఇది సెండ్ అయిపోతుంది అన్నట్టు. సో వాళ్ళు కూడా ఇంటర్నెట్ లేకపోతే వాళ్ళ ఫోన్లో ఒకవేళ ఒకే వీడియోని డౌన్లోడ్ చేసి ఒక 4-5 చూడాలంటే ఇట్లా సేవ్ చేసుకొని చూడొచ్చు అన్నట్టు. ఆ తర్వాత దీనిపై క్లిక్ చేసినట్లయితే మనకి ఈ వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఇలా మంచి క్వాలిటీ ప్లే అవుతుంది కదా. స్టాండర్డ్ క్వాలిటీలో చాలా మంచి క్వాలిటీ వస్తుంది. సో దీన్ని బేసిక్ క్వాలిటీలో కూడా ఒకసారి డౌన్లోడ్ చేసి చూద్దాం. డిలీట్ కొట్టేద్దాం, ఇది డిలీట్ కొట్టేసి సో దీన్ని స్టాండర్డ్ క్వాలిటీలో కూడా ఒకసారి బేసిక్ క్వాలిటీలో కూడా ఒకసారి డౌన్లోడ్ చేసి చూద్దాం. స్టాండర్డ్ క్వాలిటీలో అయితే క్వాలిటీ బాగానే ఉంది, బేసిక్ క్వాలిటీలో కూడా డౌన్లోడ్ చేసి చూద్దాం. సో డౌన్లోడ్ అంటే ఫోన్లోకి ఇది డౌన్లోడ్ అవ్వదు, కేవలం ఆన్లైన్లో మాత్రమే ఇది సేవ్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైనా కావాలంటే అది సేవ్ చేసుకోవచ్చు అండి. దీని సపోర్ట్ ఫైల్ అనేది మాత్రమే మన SD కార్డులో కానీ మన ఫోన్ మెమొరీలో కానీ సేవ్ అవుతుంది. దాన్ని మనం డైరెక్ట్గా వీడియో ప్లేయర్లో VLC ప్లేయర్ కానీ MX ప్లేయర్ లాంటి ప్లేయర్లో మనం దీన్ని ప్లే చేసి చూడలేమన్నట్టు. ఇక్కడ సేవ్డ్ వీడియోస్లో మనం సేవ్ చేసిన వీడియో అనేది ఉంటుంది. దీనిపై క్లిక్ చేసినట్లయితే ఇది బేసిక్ క్వాలిటీలో ఇది డౌన్లోడ్ అయింది. సరే చూద్దాం దీని క్వాలిటీ. సో బేసిక్ క్వాలిటీలో చాలా తక్కువ క్వాలిటీ వస్తుంది. సో బేసిక్ క్వాలిటీ అంటే చాలా తక్కువ క్వాలిటీ ఉంటుంది అన్నట్టు. సో బేసిక్ క్వాలిటీలో మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని అవసరం అయితే డిలీట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని అవసరం అయితే షేర్ చేయొచ్చు, మనం వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. సో మనకి అందరికీ జియో అనేది అన్లిమిటెడ్ ప్రస్తుతానికి ఫ్రీ ఆఫర్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి దీంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. జియో ఫ్రీ ఆఫర్ అయిపోయినట్లయితే మనకి
ఆఫ్లైన్లో సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పెద్దగా ఇది యూట్యూబ్ మించి పెద్దగా ఏం అవసరం లేదనిపిస్తుంది నాకు. యూట్యూబ్ గో అనేది పెద్దగా ఎవరికి ఉపయోగపడేంత సీన్ ఏం కనిపించట్లేదు ఈ అప్లికేషన్ని చూస్తే. ఎందుకంటే మనకు ఒకవేళ ఎక్కడైనా వైఫై ఫ్రీ ఎక్కడైనా హాట్స్పాట్ని కానీ మనం యూజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా యూట్యూబ్లోనే మనం ఆఫ్లైన్లో సేవ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా దానికి మించి పెద్దగా ఏం లేదు ఆప్షన్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్ గో అనే అప్లికేషన్ గురించి తెలుసుకున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ప్లస్ యూట్యూబ్ గో ఏపీకే మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు యూట్యూబ్ గో అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ.